ఆ పవర్ మాడ్యులేటరే మనకు ఆ చార్జర్. సో దాంట్లో ఏముంటుందంటే ఏసీ టు డీసీ రెక్టిఫైర్ సర్క్యూట్ ఉంటుంది. ఆ రెక్టిఫైర్ సర్క్యూట్ మనకు డీసీకి ఎంత కావాలో ఆ వోల్టేజ్ అనే దాన్ని సప్లై చేస్తుంది. అది వోల్టేజ్ సప్లై చేసినప్పుడు ఈ మోటార్ అనేది రన్ అవుతుంది. బట్ మనకు ముందర స్విచ్చెస్ ఉంటాయి కదా, ఈ ఫ్యాన్ కు ఒక స్టార్టింగ్ స్విచ్ ఉంటుంది, తర్వాత 1, 2, 3 అని స్పీడ్ ఉంటుంది. సో ఇప్పుడు మన స్పీడ్ ఏదైతే చేంజ్ చేస్తున్నామో, ఇప్పుడు మనం 1 లో పెట్టినప్పుడు ఒక స్పీడ్ లో ఉంటుంది, 2 లో పెట్టినప్పుడు ఒక స్పీడ్ లో ఉంటుంది, 3 లో పెట్టినప్పుడు ఒక స్పీడ్ లో ఉంటుంది. సో వీఆర్ కంట్రోలింగ్ ది స్పీడ్. సో ఇప్పుడు నువ్వు స్పీడ్ కంట్రోల్ చేస్తున్నప్పుడు ఈ పవర్ మాడ్యులేటర్ ఏదైతే ఉందో, ఎంత కరెంట్ కావాలి. సపోజ్ ఇప్పుడు ఏంటి స్పీడ్ అంటే ఇండైరెక్ట్ గా టార్క్ పెరుగుతుంది. సో టార్క్ ఉంది. టార్క్ మనం ఏం చెప్పుకున్నాం, ఫార్ములా కేఏ ఇంటూ 5 ఇంటూ ఐఏ అని చెప్పుకున్నాం లేదా. సో సపోజ్ ఇందులో ఒక డీసీ సిరీస్ మోటార్ ఉందని అనుకుందాం. డీసీ సిరీస్ మోటార్ ఉందంటే సిరీస్ మోటార్ లో ఏంటి ఫార్ములా, మనకు ఫ్లక్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్మేచర్ కరెంట్. అవునా కాదా? గ్యాస్ ఒకవేళ సారీ బోర్డు కనపడకపోతే కొంచెం కిందికి డ్రాగ్ చేసుకోండి. కనపడుతుందా నేను రాస్తున్నది? ఇప్పుడు ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే మనకేమవుతుంది, సిరీస్ మోటార్ అయితే ఏమవుతుంది, ఇక్కడ ఫ్లక్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్మేచర్ కరెంట్. సో ఆర్మేచర్ కరెంట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే అప్పుడు టార్క్ ఏమవుతుంది, టార్క్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఫ్లక్స్ బదులు నేను ఐఏని యూజ్ చేస్తే టార్క్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ఐఏ స్క్వేర్. సో మనకి ఎంత అయితే ఇప్పుడు ఇదేంటి టార్క్ అండ్ కరెంట్ ఈక్వేషన్. బట్ మనం స్పీడ్ లోకి వెళ్తే మనకు స్పీడ్ ఈక్వేషన్ ఏముంది, స్పీడ్ ఈక్వేషన్ ఆల్రెడీ మనం డెరైవ్ చేస్తాం. డీసీ మోటార్స్ అన్నిటికీ కామన్ స్పీడ్ ఈక్వేషన్ ఏం డెరైవ్ చేస్తాము, ఒమేగా is equal to V minus IA into RA by KA into 5. ఇది కామన్ గా డెరైవ్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, సపోజ్ మనకు స్పీడ్ చేంజ్ అవ్వాలి, ఒమేగా అంటే స్పీడ్. సో మనకు స్పీడ్ అనేది ఒకవేళ చేంజ్ అవ్వాలి అనుకుంటే, స్పీడ్ ఇంక్రీజ్ చేయాలనుకుంటే టెర్మినల్ వోల్టేజ్ మనకు కాన్స్టెంట్ అయిపోయింది అక్కడ. సో ఫ్లక్స్ అనేది సపోజ్ సపరేట్లీ డీసీ ఎక్సైటెడ్ మోటార్ ఇది కాన్స్టెంట్ అని అనుకుందాం. అప్పుడు ఏం చేంజ్ అవ్వాలి, రెసిస్టెన్స్ ఆర్మేచర్ రెసిస్టెన్స్ అన్నా చేంజ్ అవ్వాలి, లేదంటే వచ్చే ఇండక్టర్ కరెంట్ అన్నా ఆర్మేచర్ కరెంట్ అన్నా చేంజ్ అవ్వాలి. సో మన కంట్రోల్ స్ట్రాటజీ ఎలా పెడతాము అంటే, ఆ స్విచ్ ఆన్ చేసినప్పుడు ఈ ఆర్ఏ వాల్యూని రెడ్యూస్ చేసాం అనుకో, మనం నెక్స్ట్ సెకండ్ స్విచ్ ఆన్ చేసినప్పుడు ఆర్ఏ వాల్యూ రెడ్యూస్ చేసాం, అప్పుడు ఏమవుతుంది, టోటల్ వాల్యూ పెరుగుతుంది. పెరిగితే స్పీడ్ పెరుగుతుంది. దాన్ని ఆర్మేచర్ రెసిస్టెన్స్ కంట్రోల్ అంటారు. సపోజ్ అలా కాకోకుండా మనం కరెంట్ ని ఎక్కువ డ్రాగ్ చేసేదానికి కంట్రోల్ స్ట్రాటజీ యూజ్ చేస్తే దాన్ని ఆర్మేచర్ కరెంట్ కంట్రోల్ అంటాం. ఇవన్నీ కాకోకుండా వోల్టేజ్ చేంజ్ అయ్యేదానికి యూజ్ చేస్తే దాన్ని వోల్టేజ్ కరెంట్ కంట్రోల్ మెథడ్ అంటాం. సపోజ్ ఈ లోపల మనకు సింగిల్ ఫేజ్ రెక్టిఫైర్ ఉండింది అనుకో, సింగిల్ ఫేజ్ ఆఫ్ కంట్రోల్ రెక్టిఫైర్ ఉంటే ఏమవుతుంది, అందులో ఆల్ఫా యాంగిల్ చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే నువ్వు సెకండ్ నెంబర్ 2 అనే దాన్ని ప్రెస్ చేస్తావో, 2 అనే స్విచ్ ను ప్రెస్ చేస్తావో, అప్పుడు ఆటోమేటిక్ గా దానికి తగినట్టుగా 2 అనే వాల్యూని ఎప్పుడైతే నువ్వు ప్రెస్ చేస్తావో ఫ్యాన్ లో, దానికి తగినట్టుగా ఆల్ఫా యాంగిల్ అనేది అక్కడ చేంజ్ అవుతుంది. ఆల్ఫా అనేది ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వోల్టేజ్ ఇంక్రీజ్ అయినప్పుడు స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. You got the point? కొంచెం ఏమైనా అర్థమైందా? సో యాక్చువల్ గా అందుకే మిమ్మల్ని అప్లికేషన్స్ మీరు ఇలా ఒక్కొక్కరు మీరు ఒక అప్లికేషన్ తీసుకొని దాన్ని అనలైజ్ చేశారనుకోండి, మనం ఈ సర్క్యూట్ మొత్తం మర్చిపోము. మళ్ళీ ప్రతిసారి మనము అసలు ఈ చాప్టర్ ను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమే లేదు. అసలు ఈ చాప్టర్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, డీసీ సపరేట్లీ ఎక్సైటెడ్ మోటారు, అసలు ఆ మోటార్ స్పీడ్ టార్క్ ఈక్వేషన్ ఏంటి, ఈకి మనం ఈజీగా నేర్చుకున్నాము. ఈజ్బల్ డైరెక్ట్లీ ఏంటని తెలుసు, టార్క్ అంటే ఏంటని తెలుసు, ఈని టార్క్ సబ్స్టిట్యూట్ చేస్తే ఒమేగా ఏమొస్తుంది అనేది తెలుసు. ఒమేగా ఏదో తెలిసినప్పుడు 5 డీసీ సపరేట్లీ ఎక్సైటెడ్ మోటార్లు ఏంటి, 5 అంటే కాన్స్టెంట్. అదే సిరీస్ సపరేటెడ్ మోటార్లు ఏంటి, 5 డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్. దానికి తగ్గట్టుగా 2 ఈక్వేషన్స్ రాసుకుంటాము. దానికి తగ్గట్టుగా క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి. ఇప్పుడు ఈక్వేషన్స్ అయిపోయాయి, క్యారెక్టరిస్టిక్స్ అయిపోయాయి. అంతే. ఇప్పుడు దాంట్లో వీటి చెప్పండి.
సార్ అసలు డీసీ మోటార్ ఎందుకు పెట్టాలి సార్ ఫ్యాన్ లో? గుడ్ క్వశ్చన్. ఇప్పుడు మనము డీసీ మోటార్ ఎందుకు పెట్టాలంటే డీసీ మోటార్ క్యారెక్టరిస్టిక్స్ మనం ఏం చదివాము. ఇప్పుడు మనము డీసీ మోటార్ లో స్పీడ్ చూసాము. ఇప్పుడు మనం అడ్వాంటేజెస్ అసలు మన డీసీ మోటార్ కి ఎందుకు వెళ్ళాలి అనేది రైట్ పాయింట్. ఇప్పుడు మనం ఈ రోజు క్లాస్ మొత్తం వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు షేర్ ద పీపీటీ. PPT we will discuss. Okay, so before going, now PPT everybody is seeing, right? Yes, sir. Read mode lo pedanamu. Reading meeku zoom cheste kanapadutundi. So it is not visible. Okay, so ఇప్పుడు మీకు ఈక్వేషన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇంకొంచెం జూమ్ చేయనప్పని. ఇప్పుడు ఓకేనా అందరికి? yes sir. సో దిస్ ఇస్ ది DC మోటార్. జస్ట్ యాజ్ ఎ ఫ్రెష్ అప్ ఇప్పుడు దాకా మనం ఏం చేస్తామని, ఎందుకంటే 2 days గ్యాప్ వచ్చింది కదా, సో జస్ట్ ఫ్రెష్ అప్. DC మోటార్ ఈక్వేషన్స్ ఇవి. ఇది బ్యాక్ EMF జనరేషన్, ఇది టార్క్ జనరేషన్. సో బ్యాక్ EMF టార్క్ ఈక్వేషన్స్ ఇలా ఉన్నాయి. సపరేట్లీ ఎక్సైటెడ్ మోటార్ లో సేమ్ ఈక్వేషన్స్ లో ఫై అనేది కాన్స్టెంట్ కాబట్టి, సో ఈ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఒమేగా అవుతుంది, TD డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I అవుతుంది. దీస్ ఆర్ ది టార్క్ అండ్ స్పీడ్ ఈక్వేషన్స్. DC సిరీస్ మోటార్ లో ఫై అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఆర్మేచర్ కరెంట్ కాబట్టి ఫ్లక్స్ అనేది KF × I అయిపోతుంది. దీస్ ఆర్ ది ఈక్వేషన్స్. అండ్ వీటిని మనం కంట్రోల్ చేస్తున్నాము సింగిల్ ఫేజ్ కంట్రోలర్ తో, సెమీ కన్వర్టర్ తో, సింగిల్ ఫేజ్ ఫుల్ కన్వర్టర్ తో. సెమీ కన్వర్టర్ తో కంట్రోల్ చేస్తే కేవలం వోల్టేజ్ ని ఒక డైరెక్షన్ లో మాత్రమే కంట్రోల్ చేయగలం. దట్ మీన్స్ పాజిటివ్ వోల్టేజ్ మాత్రమే పాసిబుల్. అదే మనము ఫుల్ కన్వర్టర్ లోకి వెళ్తే నెగిటివ్ వోల్టేజ్ ఆల్సో పాసిబుల్. దట్ మీన్స్ మనం సోర్స్ కూడా సప్లై చేయొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ది టైం ఆన్ ది కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ది కంట్రోల్ పాయింట్ ఆఫ్ వ్యూ సెమీ కన్వర్టరే మనకు బెటర్ అనమాట. సో ఇప్పుడు వీఆర్ గోయింగ్ విత్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ DC మోటార్. అడ్వాంటేజెస్ ఆఫ్ DC మోటార్. అసలు మన DC మోటార్ డ్రైవ్ ఇందాక అబ్బాయి అడిగాడు, మనం DC మోటార్ డ్రైవ్ కి ఎందుకు వెళ్ళాలి సార్? సో ఇక్కడ మనం స్పీడ్ కంట్రోల్ ఆపరేషన్ చూసాము అంటే, సో ఇప్పుడు DC మోటార్ ఉంది కదా, ఇప్పుడు ఇది స్పీడ్, టార్క్. టార్క్ అంటే ఇండైరెక్ట్ ఏంటంటే మన లోడ్ అన్నట్టు, మనం లోడ్కి ఎంత టార్క్ ఇవ్వాలి. సపోజ్ మన లోడ్ యొక్క టార్క్ అనేది కాన్స్టెంట్ అనుకుందాం. RA కాన్స్టెంట్, KM కాన్స్టెంట్, KM కాన్స్టెంట్. ఇప్పుడు DC సపరేట్లీ ఎక్సైటెడ్ మోటార్ లో నువ్వు స్పీడ్ ని చేంజ్ చేయాలంటే జస్ట్ యూ కెన్ చేంజ్ ద వోల్టేజ్. ఇప్పుడు నువ్వు వోల్టేజ్ దీనికి సింపుల్ గా చేంజ్ చేయగలిగితే యూ కెన్ చేంజ్ ద స్పీడ్ కంట్రోల్. వెరీ ఈజీ టు చేంజ్ ద స్పీడ్. సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఇవన్నీ కాన్స్టెంట్ అనుకున్నాం. ఒమేగా అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది వోల్టేజ్ కంట్రోల్. ఈ వోల్టేజ్ కంట్రోల్ నువ్వు సింగిల్ ఫేజ్ కంట్రోలర్ తో యూజ్ చేసినప్పుడు జస్ట్ యూ కెన్ చేంజ్ ద ఆల్ఫా, ఆటోమేటికల్లీ స్పీడ్ విల్ చేంజ్. అంటే నీకు ఏ స్పీడ్ కావాలంటే ఆ స్పీడ్ కు చాలా ఫాస్ట్ గా కన్వర్ట్ అయిపోతుంది. సో DC మోటార్ డ్రైవ్స్ ఎక్కడ యూజ్ చేస్తాం? ఎక్కడైతే మనకు వైడ్ రేంజ్ ఆఫ్ స్పీడ్స్ కావాలి, డిఫరెంట్ స్పీడ్స్ కావాలి, అండ్ బోత్ ద డైరెక్షన్స్ కావాలి అన్నప్పుడు DC మోటార్స్ ఆర్ బెస్ట్. వాటి ఆపరేషన్ చాలా ఈజీగా, చాలా స్మూత్ గా వీ కెన్ చేంజ్ ద స్పీడ్. అండ్ సెకండ్ థింగ్, ఆపరేటింగ్ క్యారెక్టరిస్టిక్స్ వెరీ ఈజీ. లైక్ మనం డిస్కస్ చేస్తాం ఆపరేటింగ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే, లైక్ ఆపరేటింగ్ మోడ్స్ ఏమున్నాయి మనకు? బ్రేకింగ్ మోడ్ ఉంది, మోటరింగ్ మోడ్ ఉంది. మనం ఆన్ చేయడం కానీ ఆఫ్ చేయడం కానీ DC మోటార్స్ చాలా ఫాస్ట్ గా టర్న్ అయిపోతాయి. ఈవెన్ ఇప్పుడు రోబోటిక్స్ ఇస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు రోబోటిక్స్ లో అడగండి, వాళ్ళు ఇప్పుడు చెయ్యింది ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి, ఫాస్ట్ గా ఆగిపోవాలి. రోబోటిక్స్ చెయ్యి ఫాస్ట్ గా ఇట్ హ్యాస్ టు క్యాచ్ సమ్ మెటీరియల్. ఇప్పుడు అక్కడ ఒక బాల్ ఉందంటే ఇట్ హ్యాస్ టు టేక్ ద బాల్ అండ్ ఇట్ హ్యాస్ టు లీవ్ ద బాల్. సో అంత ఫాస్ట్ గా ఇట్ హ్యాస్ టు రెస్పాన్స్. నువ్వు సడన్ గా వోల్టేజ్ చేంజ్ చేస్తే ఇంత ఫాస్ట్ వెళ్ళాలంటే అది అంత ఫాస్ట్ వెళ్ళాలి, ఇంత స్లోగా వెళ్ళాలంటే ఇంత స్లోగా వెళ్ళాలి. సో అందులో యూజ్ చేసే సర్వో మోటార్స్ ఆల్మోస్ట్ DC సర్వో మోటార్. స్టిల్ DC motors are more dominating in that speed application. You can change very easily. జస్ట్ నువ్వు ఆల్ఫా వాల్యూ చేంజ్ చేయడానికి ఒక కంట్రోల్ ఆల్గారిథం ఇస్తే ఆల్ఫా వాల్యూ నువ్వు 0 డిగ్రీస్ మార్చుకుంటూ వచ్చినా కూడా నీ స్పీడ్ అనేది చాలా ఈజీగా వేరీ అయిపోతుంది, మిగతా టర్మ్స్ అన్ని కాన్స్టెంట్ గా పెడితే. అందుకు కాబట్టి డిఫరెంట్ రేంజ్ ఆఫ్ స్పీడ్స్ ఇన్ ఎయిదర్ డైరెక్షన్స్ లో మనం యూజ్ చేయొచ్చు. ఓకే, 1 minute.
ఓకే, ఐ గాట్ సమ్ కాల్. సో అదొకటి ఫస్ట్ ది ఈజ్ ఆఫ్ ఆపరేషన్ విత్ డిఫరెంట్ రేంజ్ ఆఫ్ స్పీడ్స్. మనం స్పీడ్స్ ని చాలా ఈజీగా చేంజ్ చేయొచ్చు, ఆపరేటింగ్ క్యారెక్టర్స్ కూడా చాలా ఈజీగా వెయిట్ చేయొచ్చు. నెక్స్ట్, యూస్ఫుల్ ఇన్ ది అప్లికేషన్ లైక్ ఫ్రీక్వెంట్ స్టార్టింగ్, బ్రేకింగ్ అండ్ రివర్సింగ్. సో మనం ఆల్రెడీ రివర్సింగ్ మెథడ్ చదివామా, ఏదైతే ప్లగ్గింగ్, తర్వాత డైనమిక్ బ్రేకింగ్, రియోస్టాటిక్ బ్రేకింగ్. అందులో చాలా ఈజీగా జస్ట్ వోల్టేజ్ చేంజ్ చేస్తే ఇట్ విల్ రివర్స్ వాల్యూ. ఎందులో ప్లగ్గింగ్ లో, రియోస్టాటిక్ బ్రేకింగ్ లో జస్ట్ యూ కెన్ కన్వర్ట్, యూ కెన్ యాడ్ వన్ రెసిస్టెన్స్, దెన్ ఇట్ విల్ చేంజ్ ది వన్. అండ్ ఫ్రీక్వెంట్ స్టార్టింగ్ అంటే డీసీ సిరీస్ మోటార్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. డీసీ సిరీస్ మోటార్కి వెళ్ళినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు, అట్లేం లేదు. డీసీ సిరీస్ మోటార్ ఎలా అంటే టార్క్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఐఏ స్క్వేర్. అంటే నువ్వు 1% ఐఏ ఇస్తే, ఇప్పుడు ఐఏ అనేది చాలా తక్కువ అమౌంట్ ఐఏ ఇచ్చినా కూడా టార్క్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది కరెంట్. అంటే నువ్వు తక్కువ కరెంట్ ఇచ్చినా కూడా స్టార్టింగ్ టార్క్ అనేది ఎక్కువ టార్క్ వస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ మోటార్ చాలా స్పీడ్ గా కొంచెం కరెంట్ ఇవ్వగానే అది రన్ అయిపోతుంది. అదే డీసీ సపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ మోటార్ లో టార్క్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐఏ. సో అక్కడ ఇచ్చే కరెంట్ లో నువ్వు ఇక్కడ హాఫ్ ఆఫ్ ది పర్సెంట్ ఇచ్చినా కూడా దెన్ ద మోటార్ విల్ స్టార్ట్. సో ఫ్రీక్వెంట్ స్టార్ట్ బై యూజింగ్ ది డీసీ సిరీస్ మోటార్. అండ్ స్పీడ్ రెగ్యులేషన్ మనం ఆల్రెడీ క్యారెక్టరిస్టిక్స్ చూసాం. సపరేట్లీ ఎగ్జైటెడ్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, ఆల్మోస్ట్ స్ట్రైట్ లైన్. అంటే నువ్వు VT బై KA వాల్యూ, నేను సపరేట్లీ ఎగ్జైటెడ్ మోటార్ లో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఆర్ కామన్ DC మోటార్ డ్రైవ్ అడ్వాంటేజెస్, ఎందుకు మనం DC మోటార్ కి వెళ్ళాలి అని. స్పీడ్ రెగ్యులేషన్ అంటే ఏంటంటే నువ్వు ఎంత లోడ్ పెంచినా కూడా నో లోడ్ నుంచి ఫుల్ లోడ్ వరకు సేమ్ వోల్టేజ్ ఉండాలి, అండ్ సారీ సేమ్ స్పీడ్ ఉండాలి. సో ఆ సింప్లిఫైడ్ కంట్రోల్ తో మనం ఆ స్పీడ్ రెగ్యులేషన్ చేయొచ్చు. రెండోది, ఫ్రాక్షనల్ ఆఫ్ DC మోటార్స్, అదే సర్వో మోటార్స్. ఇందాక నేను చెప్పాను కదా, సర్వో మోటార్స్ బేసిక్ గా రోబోటిక్స్ లో యూజ్ చేస్తూ ఉంటాం పొజిషన్ కంట్రోల్. ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ కన్వేయర్ బెల్ట్ ఇటువంటివి ఉంటాయి కదా. సో వాటి పొజిషన్ కంట్రోల్ కు DC servo motors will be useful. And DC drives are still dominates the variable speed applications because of lower cost, reliability, and simple control. Coming to the advantages of separately excited DC motors. Okay, so actually ga meeku okay direct ga cheppeddamu. Nenu 1 by 1 chesanu gaani ikkada PowerPoint presentation రావట్లేదు. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే కాన్స్టెంట్ స్పీడ్ క్యారెక్టరిస్టిక్స్ విత్ ప్రిసైజ్ స్పీడ్ కంట్రోల్. స్పీడ్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి కాన్స్టెంట్ గా ఉంటాయి, ప్రిసైజ్ కంట్రోల్. ఇక్కడ మనకు ఫార్ములా ఏంటి, డీసీ సపరేట్లీ ఎక్సైటెడ్ మోటార్ ఫార్ములా ఏంటి మనకు, స్పీడ్ ఈక్వల్ టు VT/T × Km - TD/RA × Km × హోల్ స్క్వేర్. సో దీనికి ఇది స్పీడ్ టార్క్ ఈక్వేషన్. ఈ రైట్ సైడ్ ఉంది కదా, సో మౌస్ కనిపిస్తుంది కదా, ఇది స్పీడ్ టార్క్ ఈక్వేషన్. ఇందులో సపోజ్ టార్క్ ఈక్వల్ టు 0 అంటే మనం లోడ్ ఆన్ చేయలేదు, లోడ్ మనం జస్ట్ పవర్ సప్లై ఇచ్చాం కానీ లోడ్ అనేది ఆన్ చేయలేదు అనుకుందాం. అప్పుడు టార్క్ ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ ఏంటి, ఒమేగా ఈక్వల్ టు VT/Km. సో ఈ పాయింట్ లో ఈ వాల్యూ వచ్చేసి స్పీడ్ వచ్చేసి VT/Km. ఒకవేళ నువ్వు ఫుల్ గా లోడ్ ఇచ్చినప్పటికీ, ఇఫ్ యువర్ లోడ్ ఇస్ ఫుల్, దెన్ ఆల్సో ఇదిగో ఈ డాట్ లైన్ ఉంది కదా, డాట్ లైన్ అనేది నో లోడ్ స్పీడ్. ఈ డార్క్ లైన్ అనేది మామూలు స్పీడ్ ఎక్కడ రన్ అవుతుందని. టార్క్ నువ్వు ఇంక్రీజ్ చేసినా కూడా, నో లోడ్ నుంచి ఫుల్ లోడ్ వరకు ఇంక్రీజ్ చేసినా కూడా ఈ స్పీడ్ అనేది చాలా తక్కువ అమౌంట్ లో రెడ్యూస్ అవుతుంది. ఆ తక్కువ అమౌంట్ లో రెడ్యూస్ అయ్యే దేని మీద డిపెండ్ అవుతుంది, ఈ RA మీద డిపెండ్ అవుతుంది, ఆర్మేచర్ రెసిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది. అందుకే ఇప్పుడు సైజ్ ఆఫ్ ది మోటార్ చిన్నది అనుకోండి, DC మోటార్ చిన్న DC మోటార్ అయితే, చిన్న DC మోటార్ లో రెసిస్టెన్స్ అనేది ఆర్మేచర్ రెసిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఆర్మేచర్ రెసిస్టెన్స్ చాలా తక్కువ ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి, అప్పుడు ఈ వాల్యూ కూడా చాలా తక్కువ ఉంటుంది, అప్పుడు ఆ స్పీడ్ కూడా తక్కువ ఉంటుంది. సో స్పీడ్ రెగ్యులేషన్ ఇస్ వెరీ గుడ్. నువ్వు ఎంత లోడ్ ఇంక్రీజ్ చేసినా కూడా అది అదే స్పీడ్ లో ఆపరేట్ అవుతుంది. సో ఇప్పుడు మన DC మోటార్ ఏదైతే పోర్టబుల్ ఫ్యాన్ ఉందో, ఆ ఫ్యాన్ లో నువ్వు ఒక టెర్మినల్ వోల్టేజ్ ఇచ్చేసి వదిలేస్తే అది ఆ స్పీడ్ లో కాన్స్టెంట్ గా రన్ అవుతూనే ఉంటుంది. దేర్ ఇస్ నో చేంజెస్. ఆ వోల్టేజ్ అనేది ఆ స్పీడ్ దగ్గరే కంటిన్యూస్ గా రన్ అవుతుంది. సపోజ్ నువ్వు వోల్టేజ్ చేంజ్ చేసుకోవాలి, నీకు స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి, అప్పుడు ఏం చేయాలి, నువ్వు VT వాల్యూని ఇంక్రీజ్ చేసుకుంటావు. ఒక్కసారి VT వాల్యూ ఇంక్రీజ్ అయితే ఇక్కడ ఉన్నది పైకి వెళ్ళిపోతుంది, అంటే స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అక్కడ సేమ్ రెగ్యులేషన్స్, క్యారెక్టరిస్టిక్స్ విల్ బి సేమ్. అదే నువ్వు స్పీడ్ తక్కువ కావాలనుకుంటే VT వాల్యూ తక్కువ చేస్తావు. VT వాల్యూ ఎలా తక్కువ చేస్తావు, దానికే మనము 2 కన్వర్టర్స్ ఈ చాప్టర్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వన్ ఈజ్ సింగిల్ ఫేజ్ హాఫ్ కంట్రోల్ కన్వర్టర్, వన్ ఈజ్ ఫుల్ కంట్రోల్ కన్వర్టర్. దాంట్లో ఉన్న ఆల్ఫా యాంగిల్ చేంజ్ చేసి మనం VT వాల్యూ చేంజ్ చేస్తాం. ఒకసారి చేంజ్ చేసిన తర్వాత అక్కడే ఆ వోల్టేజ్ దగ్గరే స్పీడ్ రెగ్యులేషన్స్ అనేవి కాన్స్టెంట్ గా ఉంటాయి. ఇంకా ఎవరు అడిగారు మీకు కాబట్టి ఎందుకు మనం DC మోటార్స్ వాడతామని, అబ్బాయి అర్థమైందా?
ఓకే. ఎస్ సార్. అట్ ది సేమ్ టైం ఇక్కడ టార్క్ అనేది ఆర్మేచర్ కరెంట్ తో డిపెండ్ అయి ఉంటుంది. సో మనం టార్క్ ఇంక్రీజ్ చేసే కొద్దీ ఐఏని కూడా ఇంక్రీజ్ చేసామంటే ఆటోమేటిక్ గా మనకు కావాల్సిన టార్క్, సో అంత కరెంట్ తీసుకుంటూ ఉంటుంది. సో ఈ ఐఏ కరెంట్ ఏదైతే ఇంక్రీజ్ అవుతుందో దట్ ఆల్సో డన్ బై ది పవర్ మాడ్యులేటర్. మనం స్టార్టింగ్ ఫస్ట్ చాప్టర్ లోనే చదివాము. దీనికి ఏవైతే టార్క్ స్పీడ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయో ఆ క్యారెక్టరిస్టిక్స్ బట్టి పవర్ మాడ్యులేటర్ అనేది పవర్ ను సోర్స్ నుంచి మోటార్ కు సప్లై చేస్తుందని. ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్, మనం ప్రతిసారి చదవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి అర్థం చేసుకున్నామంటే యూ కెన్ గో త్రూ ఇట్, చాలా ఈజీ. సో ఇక్కడ కూడా నెక్స్ట్ పాయింట్ రాశాను, ద యూజువల్ డ్రాప్ ఇన్ స్పీడ్ ఫ్రమ్ నో లోడ్ టు ఫుల్ లోడ్ ఇన్ మీడియం సైజ్ మోటార్. ఎందుకు ఇక్కడ మీడియం సైజ్ మోటార్ అని మెన్షన్ చేశాను? ఎందుకు ఓన్లీ ఇన్ మీడియం సైజ్ మోటార్ 5%? ఎందుకంటే లార్జ్ సైజ్ ఆఫ్ మోటార్ లో ఆర్ఏ వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో ఆర్ఏ వాల్యూ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్ గా డ్రాప్ వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో అందుకు మీడియం సైజ్ మోటార్స్ లోనే. అందుకే కదా చిన్నపిల్లలు ఆడే కార్లోను ఇట్లాంటి చిన్న చిన్న వాటిలో అన్ని చోట్ల కూడా డీసీ మోటారే ఉంటుంది. మనం అందుకే దాన్ని పగలగొట్టి చూస్తే ప్రతి ఒక్కరికి చిన్న డీసీ మోటార్ వస్తుంది. ఎవ్రీబడి కెన్ చెక్ ఇట్. సో ఆ చిన్న డీసీ మోటార్ వస్తుంది. అంతేందుకు పోర్టబుల్ ఫ్యాన్ అని చెప్పారు కదా, మీకు ఆ పవర్ సప్లై ఏదైతే చార్జర్ ఉంటుందో దాన్ని కట్ చేసి అందులో ఒక రెడ్ వైర్ ఒక బ్లాక్ వైర్ ఉంటుంది. దానికి మనం బైక్ లో యూజ్ చేసే బ్యాటరీ పెట్టామనుకో, దెన్ ఆల్సో ఇట్ విల్ రన్. అండ్ చాలా తక్కువ కరెంట్ తో ఇట్ విల్ రన్ అన్నమాట. అందుకే మనము పోర్టబుల్ డీసీతో సైజు, ఇప్పుడు ఇండక్షన్ మోటార్ తీసుకున్నాం అనుకో, ఒక ఇండక్షన్ మోటారు సేమ్ సైజ్ ఇండక్షన్ మోటారు నువ్వు క్యారీ చేయగలవా? బాబు ఇందాక క్వశ్చన్ అడిగాను కదా, మనం ఇండక్షన్ మోటార్ ఎందుకు యూజ్ చేయకూడదు అంటే, ఇఫ్ నువ్వు ఇండక్షన్ మోటార్ అనేది సైజు, దాని చుట్టూ మళ్ళీ ఇవన్నీ డెవలప్మెంట్ అన్ని ఉంటాయి. కానీ డీసీ మోటార్ అనేది మనకు కాస్ట్ తక్కువ వస్తుంది, అది కంట్రోల్ అనేది ఈజీ అవుతుంది. ఓకే, అందుకే మీరు గో విత్ డీసీ మోటార్. అలాగే ఇండక్షన్ మోటార్ డ్రైవ్స్ ఎక్కడ యూజ్ చేయమంటే దాని యూస్ఫుల్నెస్ మనం ఇండక్షన్ మోటార్ డ్రైవ్స్ డిస్కస్ చేద్దాం. వెన్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఇండక్షన్ మోటార్ డ్రైవ్ అగైన్ విల్ కమ్ టు డీసీ డ్రైవ్స్. ఓకే, సో కంపారిటివ్లీ మీరు మనం చూసుకుంటూ వెళ్తే యూ కెన్ రిమెంబర్ థింగ్స్. హెన్స్ దీస్ మోటార్స్ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ ద అప్లికేషన్స్ వేర్ గుడ్ స్పీడ్ రెగ్యులేషన్. రెగ్యులేషన్ అంటే ఏంటి? టార్క్ పెరిగినా కూడా ద చేంజ్ ఇన్ ది స్పీడ్ అనేది తక్కువ ఉండాలి. సో స్పీడ్ రెగ్యులేషన్ అండ్ అడ్జస్టబుల్ స్పీడ్. అడ్జస్టబుల్ స్పీడ్ అంటే వీటి వాల్యూ చేంజ్ చేస్తే మనం ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ తీసుకోవచ్చు రిక్వైర్డ్. అర్థమైందా? సో వాట్ ఆర్ ద అడ్వాంటేజ్ ఆఫ్ సపరేట్ ఎగ్జైటెడ్ డీసీ మోటార్? ఇందులో స్పీడ్ రెగ్యులేషన్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. సో ఎక్కడైతే ప్రిసైజ్ స్పీడ్ కంట్రోల్ కావాలో, ఎక్కడైతే కాన్స్టెంట్ స్పీడ్ కావాలో అక్కడ మనం ఏ మోటార్ యూజ్ చేస్తాం? సపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ మోటార్. సో దీనివల్ల యూజ్ ఏంటి? ఫ్రమ్ నో లోడ్ టు ఫుల్ లోడ్ కూడా ద మోటార్ స్పీడ్ అనేది చాలా తక్కువ పర్సెంట్ లో తక్కువ ఉంది. సో ఎక్కడైతే మనకు గుడ్ స్పీడ్ రెగ్యులేషన్ కావాలి అండ్ అడ్జస్టబుల్ స్పీడ్ కావాలి అంటామో అక్కడ వీఆర్ గోయింగ్ విత్ ది సపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ మోటార్ డ్రైవ్. క్లియర్? Shall I go to next slide? Yes, sir. వింటున్నారా? Hello, shall I go to next slide? Any doubts? Yes sir. Doubts are there. For doubts you said yes. So what are the doubts? No doubt, sir. Next slide. Oh, for next slide you said yes. Okay. So next slide is advantages of series motor drive. So when we went to series motor drive, we have to go to the again characteristics. See, మీకు ఒక్కసారి ఈక్వేషన్స్ డెరివేషన్ గుర్తుంది, దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్. అడ్వాంటేజెస్ గుర్తొస్తాయి, అప్లికేషన్స్ గుర్తొస్తాయి, అన్ని గుర్తొస్తాయి. అందుకే నేను అన్ని సార్లు ఆ ఈక్వేషన్స్ మీకు అదే పనిగా మైండ్ లోకి ఇట్ హ్యాస్ టు గెట్ ఇన్ టు యువర్ మైండ్. అసలు ఆ ఈక్వేషన్ ఎలా డెరైవ్ చేసాము, ఈక్వేషన్స్ ఏవో వచ్చాయి. సో సిరీస్ మోటార్ అంటే ఏంటి, డీసీ మోటార్ అంటే చాలా ఈజీ. ఇఫ్ యూ గో టు ది ఇండక్షన్ మోటార్ ఇట్ ఈస్ లిటిల్ బిట్ కన్ఫ్యూజన్, బట్ డీసీ మోటార్స్ ఇస్ వెరీ ఈజీ. బట్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ది డీసీ మోటార్స్ దెన్ కంపారిటివ్లీ మనం కంపేర్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు మనకు ఓకే దిస్ ఈస్ ఇండక్షన్ మోటార్ డ్రైవ్, దిస్ ఈస్ ది డీసీ మోటార్ డ్రైవ్ అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి స్టార్టింగ్. సో స్టార్టింగ్ ఏమవుతుంది, మన ఆర్మేచర్ కరెంట్ అనేది కొంచెం తక్కువ ఇచ్చినా కూడా టార్క్ అనేది ఎక్కువ వస్తుంది. సో హై స్టార్టింగ్ టార్క్ ఎక్కడైతే ఈ మోటార్ లో హై స్టార్టింగ్ టార్క్ ఉంటుంది, ఎందుకంటే స్టార్టింగ్ లో కరెంట్ మనం కొంచెం ఇచ్చినా కూడా టార్క్ అనేది హై స్టార్టింగ్ టార్క్ ఉంటుంది. కాబట్టి ఏ అప్లికేషన్ లో అయితే స్టార్టింగ్ టార్క్ అనేది ఎక్కువ కావాలో ఆ అప్లికేషన్స్ లో డీసీ సిరీస్ మోటార్ ఈస్ వెరీ యూస్ఫుల్. ఎక్కువ టార్క్ ఉన్న లోడ్స్ కూడా, హెవీ టార్క్ లోడ్స్ అంటే వాటికి ఎక్కువ లోడ్ టార్క్ ఉంది, మనం ఎక్కువ లోడ్ ను రన్ చేయాలి అన్నప్పుడు కూడా
విల్ గో విత్ DC series motor. ఎందుకు? If suppose we will go with the separately excited DC series motor, torque is directly proportional to IA. సో నువ్వు చాలా కరెంట్ ఇవ్వాలి. అదే DC సిరీస్ మోటార్ అయితే తక్కువ కరెంట్ అయినా కూడా అంత టార్క్ డెవలప్ చేయగలదు. సో ఎక్కడైతే హెవీ టార్క్ ఓవర్లోడ్స్ ఉంటాయో అక్కడ మనం విల్ గో విత్ ది DC సిరీస్ మోటార్. ఎక్కడ హై స్టార్టింగ్ టార్క్ రిక్వైర్మెంట్ అక్కడ విల్ గో విత్ ది DC సిరీస్ మోటార్. సో ఇది స్పీడ్ టార్క్ కావు, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం హైపర్బోలా టైప్ ఉందని. అండ్ టార్క్ కరెంట్ వచ్చేసి TD ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు IS. ఇది పెరాబోలా ఈక్వేషన్. సో మనం మ్యాథమెటిక్స్ కూడా కొంచెం గుర్తుపెట్టుకోవాలి. పెరాబోలా ఈక్వేషన్ ఎందుకు మ్యాథమెటిక్స్ గుర్తుపెట్టుకోవాలంటే మీకు మ్యాథమెటిక్స్ గుర్తుంటే ఆటోమేటిక్ గా వేవ్ ఫార్మ్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈక్వేషన్ చూస్తేనే ఓకే ఇది y ఈక్వల్ టు ఏమంటే x². ఓకే ఇది పెరాబోలా ఈక్వేషన్, దిస్ ఏ పెరాబోలా. సో దట్ ఈస్ వెరీ ఈజీ. అందుకే కొంచెం మ్యాథమెటిక్స్ కూడా ఇప్పుడు నుంచి ఫ్రెషప్ చేసుకోండి. మీరు ఇంటర్మీడియట్ లో చదివిన మ్యాథమెటిక్స్ కొంచెం ఫ్రెషప్ చేసుకుంటే అయిపోతుంది. సో ఇప్పుడు సేమ్ చూడండి, ఇప్పుడు ఇది యూస్ చేయడం వల్ల యూస్ ఏంటంటే పవర్ ఓవర్లోడింగ్ ఆన్ ద సోర్స్ అండ్ థర్మల్ ఓవర్లోడింగ్ ఆన్ DC మోటార్ కెప్ట్ లిమిటెడ్ ఎట్ స్టార్టింగ్. సో ఇప్పుడు స్టార్టింగ్ లో హై టార్క్ కావాలంటే ఎలక్ట్రికల్ పవర్ సోర్స్ నుంచి వచ్చే పవర్ ఏంటి? EB ఇంటూ IA వాల్యూ ఎలాగో మనం తక్కువ ఇస్తున్నాం కాబట్టి పవర్ ఓవర్లోడింగ్ ఆన్ ది సోర్స్ ఈస్ గోయింగ్ టు రెడ్యూస్. మనం ఎంతైతే కరెంట్ తక్కువ, ఇప్పుడు కరెంట్ PE అదే ఎలక్ట్రికల్ పవర్ డెవలప్డ్ ఈక్వల్ టు EB ఇంటూ IA కాబట్టి మనం డెవలప్ చేస్తున్న కరెంట్ తక్కువ ఉంది కాబట్టి హై టార్క్ కి. సో ఆటోమేటికలీ పవర్ ఓవర్లోడింగ్ అనేది సోర్స్ మీద తగ్గుతుంది. సెకండ్ది థర్మల్ ఓవర్లోడింగ్ ఆన్ DC మోటార్. ఇప్పుడు IA వాల్యూ తక్కువ వస్తుంది అనుకోండి. సో ఆర్మేచర్ రెసిస్టెన్స్ గుండా పోయే కరెంట్ తక్కువ. సో లాసెస్ అక్రాస్ ది ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఏంటి? మామూలుగా I²R. సో IA వాల్యూ ఆల్రెడీ తగ్గింది కాబట్టి IA²R వాల్యూ కూడా తగ్గుతుంది. సో పవర్ లాస్ అంటే ఇప్పుడు థర్మల్ ఓవర్లోడింగ్ ఏంటంటే హీట్ అవ్వడం వల్ల. హీట్ ఎలా అవుతుంది? రెసిస్టెన్స్ అక్రాస్ గా కొంచెం కరెంట్ ఎక్కువ పోయినప్పుడు ఆ హీట్ అనేది డెవలప్ అయ్యి ఆటోమేటిక్ గా థర్మల్ ఓవర్లోడింగ్ అవుతుంది. కానీ మనం DC సిరీస్ మోటార్ యూస్ చేసేటప్పుడు తక్కువ కరెంట్ తోనే మనకి హై స్టార్టింగ్ టార్క్ వస్తుంది కాబట్టి ఆ కరెంట్ తగ్గడం వల్ల ఆర్మేచర్ రెసిస్టెన్స్ గుండా వెళ్లే కరెంట్ తగ్గడం వల్ల ఆటోమేటిక్ గా పవర్ లాస్ అక్రాస్ రెసిస్టర్ తగ్గడం వల్ల థర్మల్ ఓవర్లోడింగ్ ఇన్ మోటార్ ఆల్సో రెడ్యూస్. ఈ పాయింట్ మనం మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు, చాలా ఈజీ గుర్తుపెట్టుకోవడం. ఏంటి? కరెంట్ తగ్గుతుంది. కరెంట్ తగ్గడం వల్ల సోర్స్ నుంచి వచ్చే కరెంట్ తగ్గడం వల్ల ఆటోమేటిక్ గా పవర్ ఓవర్లోడింగ్ ఆన్ ది సోర్స్ ఆల్సో రెడ్యూసింగ్. ఎందుకంటే P ఈక్వల్ టు E ఇంటూ IA మనకు తెలుసు. అక్కడ IA తగ్గుతుందంటే పవర్ ఓవర్లోడింగ్ కూడా తగ్గుతున్నట్టే. ఇప్పుడు IA థర్మల్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి? ఆర్మేచర్ రెసిస్టెన్స్ గుండా ఏదైతే కరెంట్ పోతుందో ఆ కరెంట్ I²R అనేది మనకు హీట్ ని జనరేట్ చేసేది. అదే థర్మల్ ఓవర్లోడింగ్. అక్కడ కరెంట్ ఆటోమేటిక్ గా రెడ్యూస్ అవుతుంది కాబట్టి థర్మల్ ఓవర్లోడింగ్ కూడా DC మోటార్ లో తగ్గుతుంది. ఈ పాయింట్ అసలు మనం చదవాల్సిన అవసరం లేదు, ఇఫ్ యూ జస్ట్ అనలైజ్ ఇట్. సో ఇప్పుడు మనకి DC సిరీస్ మోటార్ నుంచి ఏమర్థమైంది? దిస్ ఈస్ ది యూస్ఫుల్ ఫర్ హై టార్క్ లోడ్స్ బట్ విత్ లిమిటేషన్. ఒక లిమిటేషన్ ఉంది. ఏంటి ఆ లిమిటేషన్? టార్క్ షుడ్ బి ఇన్ లిమిట్ దట్ మిషన్ స్పీడ్ షుడ్ నాట్ ఇంక్రీజ్ ది ట్వైస్ ఆఫ్ ది రేటెడ్ స్పీడ్. ఇప్పుడు టార్క్ అనేది ఒక లిమిటేషన్ ఉండాలి. ఇప్పుడు టార్క్ అనేది ఎలా ఉండాలంటే స్పీడ్ షుడ్ నాట్ ఇంక్రీజ్ ది ట్వైస్ ఆఫ్ ది స్పీడ్. ఎందుకు ఒకవేళ రేటెడ్ స్పీడ్ కు ట్వైస్ కంటే ఎక్కువ అయితే ఏమవుతుంది? ఎందుకు అది లిమిటేషన్? ఎందుకంటే ఇప్పుడు DC మోటార్ ఉంది కదా, DC మోటార్ యొక్క కన్స్ట్రక్షన్ అనేది అంత స్పీడ్ మాత్రమే అది విత్స్టాండ్ చేయగలదు. ఇప్పుడు దాని రేటెడ్ స్పీడ్ కంటే అది ట్వైస్ ద రేటెడ్ స్పీడ్ పోయేంత వరకు కూడా DC సిరీస్ మోటార్ విత్స్టాండ్ చేయగలదు. వాళ్ళు కన్స్ట్రక్షన్ అలాగే చేస్తారు. కానీ కొన్ని స్పెసిఫిక్ అప్లికేషన్స్ మాత్రం 6 times వరకు వాళ్ళు చేసుకుంటారు. సో ఇది వచ్చేసి జనరలైజ్డ్ అన్నమాట. అందుకే మనం ఎలా ప్లాన్ చేస్తామంటే టార్క్ అనేది ఎప్పుడు కూడా ట్వైస్ ద రేటెడ్ స్పీడ్ కంటే ఎక్కువ వెళ్లకుండా మనము చూసుకోవాలి. అంతకంటే ఎక్కువ వెళ్తే మాత్రం మిషన్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి అదొక్కటే దీనికి ఉన్న డ్రాబ్యాక్. మిగతా వెన్ వచ్చేసి హై టార్క్ లోడ్ కాబట్టి ఎక్కడైతే హై స్టార్టింగ్ లోడ్స్ అంటే మనం ఏం చెప్పుకోవచ్చు? సో DC సిరీస్ మోటార్స్ ఎక్కడ వాడదాము? ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ట్రాక్షన్ అంటే ఏంటి? రైల్వే ట్రాక్షన్. స్టార్టింగ్ లో ట్రైన్ కి అంత హెవీ మాస్ ఉంటుంది. అసలు ఎంత మాస్ ఉంటుంది? అసలు ట్రాక్షన్ లో మనకు టూ మచ్ హెవీ ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ లాగాలి. అది స్టాండ్ స్టిల్ లో ఉన్న ట్రైన్. సో స్టార్టింగ్ లో ఏంటి? ఫ్రిక్షనల్ టార్క్, దాని రన్నింగ్ టార్క్. సో ఆ ఫ్రిక్షనల్ టార్క్ మనం డిస్కస్ చేసాం. ట్రాక్షన్ లో టైప్స్ ఆఫ్ లోడ్ టార్క్స్ లో విండేజ్ టార్క్, ఫ్రిక్షన్ టార్క్, కూలుంబ్స్ టార్క్ మనం డిస్కస్ చేసాం. అందులో ఫ్రిక్షన్ టార్క్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది స్టార్టింగ్ లో. సో తక్కువ కరెంట్ ఇచ్చినా కూడా ఆ కరెంట్ ఆ టార్క్ ను, ఆ హై టార్క్ ను డెవలప్ చేసే మోటార్ కావాలి కాబట్టి మనం అక్కడ DC సిరీస్ మోటార్ ను యూజ్ చేస్తాం.
అందుకే ఇప్పుడు పవర్ టు వెయిట్ రేషియో, ఇప్పుడు ట్రైన్ అంటే వెయిట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో పవర్ టు ట్రైన్ రేషియో చాలా ఎక్కువ ఉంటుంది. మనం తక్కువ పవర్ ఇచ్చినా కూడా ఆ మొత్తం వెయిట్ ఇట్ హ్యాస్ టు పుల్ అనమాట. అంటే ఆ వెయిట్ అంటే ఆ టార్క్ ను అది పుల్ చేయగలగాలి. సో DC సిరీస్ మోటార్ మనం తీసుకుందాం అన్నమాట. ఎందుకంటే స్టార్టింగ్ లో చాలా తక్కువ ఎఫర్ట్ తో వీ కెన్ స్టార్ట్ ద మోటార్. ఓకే, ఒకవేళ ఓవర్లోడ్ అయినా, సో ఇక్కడ ఇందాక మనం డిస్కస్ చేసాం, ఒకవేళ స్పీడ్ మనం హై డిస్కస్ చేసినా ట్వైస్ ద రేటెడ్ స్పీడ్ వరకు మనం వెళ్ళొచ్చు. ట్వైస్ ద రేటెడ్ స్పీడ్ వరకు మనం వెళ్ళినా కూడా ద కరెంట్ వాల్యూ విల్ బి విత్ ఇన్ ద రీజనబుల్ లిమిట్స్. అందుకే మనం ట్రాక్షన్ లో దీన్ని యూస్ చేస్తాం. సో నౌ వి విల్ గో విత్ ది అప్లికేషన్స్. సో వాట్ ఆర్ ద అప్లికేషన్ మోటార్ డ్రైవ్స్? These are the complete application of motor drive: rolling mills, paper mills, mine winders, hose and machine tools, traction, printing presses and textile mills, excavators, cranes. ఇవన్నిట్లోనూ కూడా మనము వీఆర్ యూజింగ్ ది DC మోటార్ డ్రైవ్స్. ఎందుకంటే అక్కడ ప్రిసైజ్ అప్లికేషన్స్ కోసము స్పీడ్ రెగ్యులేషన్ కావాలి కొన్ని చోట్ల. సో వీటన్నిటి కోసము వీఆర్ యూజింగ్. అండ్ అందులో మనం స్పెసిఫిక్ గా చూసుకుంటే సపరేట్లీ ఎగ్జైటెడ్ ఆర్ షంట్ DC మోటార్ డ్రైవ్ లో వచ్చేసి రోలింగ్ మిల్స్ లో, పేపర్ మిల్స్ లో యూస్ చేస్తాము. ఆ DC సిరీస్ మోటార్ యాజ్ యూ పీపుల్ సెట్ ట్రాక్షన్ లోను, ట్రైన్స్ లోను అండ్ ఎలివేటర్స్, హోస్ట్ లోను మనం DC సిరీస్ మోటార్ ను యూస్ చేస్తాం. ఓకే, ఇస్ దట్ క్లియర్? సో టుడే వాట్ వి డిస్కస్డ్? So today we discussed the what are the advantages of DC motors and what are the applications of DC motors we discussed. So second chapter, what are the things? DC separately excited DC motor. How we are controlling the separately excited DC motor by using the single phase off control converter, single phase full control converter. And what are the speed torque equations? What are the speed torque characteristics? What are the control characteristics of those converters? Then next, what is DC series motor? DC series motor characteristics and how to control the speed control of DC series motor by using the off control rectifier, full control rectifier, speed torque equations, speed torque characteristics and control characteristics of those converters. Then what are the applications of DC drives? What are the advantages of DC drives? It's DC separately excited DC drives and DC series drives we see. So up to now, this is the syllabus we went through. So then now, next class we are going with the numerical problems. Whatever we discussed up to now, we'll go with the numerical problems. Okay. So in this chapter, any doubts? Guys, in this chapter, any doubts? No, sir. సో వైట్ బోర్డ్ బాగానే ఉన్నట్టుంది. సో నెక్స్ట్ టైం నుంచి ఏదన్నా కొంచెం రాసి చూపించాలంటే ఐ విల్ యూజ్ ది వైట్ బోర్డ్. ఓకే కదా, మీకు లుక్ కనిపించడం నీట్ గానే ఉంది కదా వైట్ బోర్డ్? Yes, sir. దానికోసం మొన్న 2 days ట్రై చేశాను అనమాట, కొంచెం మీకు ఈజీగా అర్థమయ్యేలా ఉండాలని చెప్పేసి.